తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరకు నమస్కారాలు. లేటెస్ట్గా భారతదేశంలో ఈ డైవర్స్ కేసుల యొక్క సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరుగుతూ మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో వీటి యొక్క పర్సంటేజీ మిగతా కేసులతో సమానంగా మనకు వర్కౌట్ అవుతూ ఉంది. అంటే రకరకాల కారణాలు చెప్తారు, వాళ్ళకి నచ్చలేదు అంటూ. సో చట్టం డైవర్స్ యాక్ట్ అని కల్పించిన ఉద్దేశం ఏంటంటే, కొన్ని పరిస్థితుల్లో కనుక మీరు కలిసి జీవించడానికి అవకాశం లేనప్పుడు, అలాగే కొన్ని సందర్భాల్లో క్రూయాలిటీ అనుకోనివ్వండి, లేదు ఇంపార్టెంట్ అనుకోనివ్వండి, లేదు ఇన్క్యూరబుల్ డిసీజెస్, కొన్ని మార్గదర్శకాలు ఇచ్చి ఈ మార్గదర్శకాల లోపల కనుక మీ కేసు సంబంధితంగా ఉంటే మీరు డైవర్స్ తీసుకోండి అని చెప్పటం చట్ట ప్రకారంగా జరిగింది. కానీ తాజాగా కొన్ని కేసులు చూస్తే ఈ కారణాలు ఏవీ లేకుండా కాన్ఫ్లిక్ట్ ఇన్ పర్సనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ ఇన్ డామినేటింగ్ క్యారెక్టర్, కాన్ఫ్లిక్ట్ ఇన్ డే టు డే అఫైర్స్లో డైవర్స్కి వెళ్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇది లవ్ ఫెయిల్యూర్ అయి వేరే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే డైవర్స్ ఒకసారి అయిపోయి ఏ కారణం చేత అయినా మళ్ళీ ఇంకోసారి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా కావచ్చు. వీళ్ళలో ఈ రేట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 అంశాలు. అంటే కాన్ఫ్లిక్ట్ ఇన్ పర్సనల్ రిలేషన్స్ అనే మాట ఎందుకు యూజ్ చేయటం జరిగిందంటే, ఏ రిలేషన్స్ ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ రిలేషన్షిప్ వాడి వివాహం ముందు లేకుండా ఇద్దరు ఫ్రెష్గా పెళ్లి చేసుకొని ఏదో ఉద్యోగాలు చేసుకొని ఉండుంటే వాళ్ళకు వచ్చే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్. అలాగే ఎవరితోనైనా పెళ్ళికి ముందు బ్రేక్ అయ్యి అబ్బాయి కానీ అమ్మాయి కానీ బ్రేకప్ అయిపోయిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో వచ్చే కొన్ని డిఫరెన్సెస్, చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏ లాట్ ఆన్ దేర్ డే టు డే లైఫ్. అంటే ఇది ఎందుకు చెప్పడం జరుగుతున్నదంటే, ఐఎమ్ కాషనింగ్ అండ్ రిక్వెస్టింగ్ పీపుల్ హూ ఆర్ మ్యారీడ్ ఆఫ్టర్ బ్రేకప్ either of your marriage or when you have married second marriage, at least please follow my guidelines or try to avoid this kind of intricacies in your day to day life. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డే టు డే లైఫ్లో ఎందుకు డిస్ప్యూట్స్ వస్తాయి అంటే, మనం బ్రేకప్ అయిపోయిన వాళ్ళలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే జనరల్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయో, బికాజ్ ఆఫ్ వర్క్ ప్రెషర్, బికాజ్ ఆఫ్ పేరెంట్స్ రీజన్స్, బికాజ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ది వర్కింగ్ ప్లేస్, ఇవన్నీ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ జరిగే మూమెంట్లో ఏదైనా పర్సనల్ హెల్ప్, పర్సనల్ ఫేవర్స్ అనేది అడుగుతూ ఉన్నప్పుడు వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ రెసిస్టెన్స్ ఫ్రమ్ ది అదర్ స్పౌస్, వెంటనే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అనవసరంగా దీన్ని చేసుకున్నాను, కష్టమో నష్టం అమ్మాయిని చేసుకుని ఉంటే పోయేది, లేకపోతే ఆ అబ్బాయిని చేసుకుంటే పోయేది, నా లైఫ్ బాగుండేది, తొందరపడ్డానేమో. ఇది ఎప్పుడైతే ఒక్కసారి మీ మైండ్లో ఫ్లాష్ అయిందో, ఏ ఇష్యూ చూసినా ఇన్అడ్వర్టెంట్లీ you have to and you must or you may compare your wife or husband with your earlier friend. ప్రతి విషయంలోనూ. అంటే మీ మైండ్లో ఈ ఆలోచన రానంత వరకు నేను దీన్ని అనవసరంగా చేసుకున్నాను, బ్రేకప్ నా పాత ఫ్రెండ్కి అనవసరంగా చెప్పకుండా అమ్మాయినే చేసుకొని ఉంటే, అబ్బాయినే చేసుకొని ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అనుకుంటే ఫినిష్. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ ఓన్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ డిగ్గింగ్ ఎరీనా. ఎవరైనా ఒకటే, మైండ్ సెట్ ఈజ్ ఓన్లీ డిఫరెంట్. ఎందుకంటే ఈ సందర్భంగా ఒక విషయం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా బయలాజికల్ స్ట్రక్చర్లో ఆడ మగ ఒకటే. అమెరికాలో ఉండే అబ్బాయి ఎలా ఉంటాడో ఇండియాలో ఉండే అబ్బాయి ఎలా ఉంటాడు. బయలాజికల్ స్ట్రక్చర్, ఫిజికల్ స్ట్రక్చర్ మేబీ మా అయితే పొట్టి పొడుగు నలుపు తెలుపు ఉండొచ్చు. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డిటో 100%. కానీ
వై వీఆర్ లైకింగ్ సో ఫ్యాషనేట్ అబౌట్ వన్ పర్సన్, వై వీఆర్ ఎగెనెస్ట్ అనదర్ పర్సన్ అనేది కనుక క్వశ్చన్ వస్తే, డిబేటబుల్ క్వశ్చన్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ మైండ్ మ్యాచింగ్. ఇంట్లో ఉన్న మన పని మనిషి అయినా ఒకటే, ఐశ్వర్య రాయ్ అయినా ఒకటే. కానీ మన ఇండివిజువల్ పర్సెప్షన్ మనం చూసేదాన్ని బట్టి, మన మైండ్ మ్యాచింగ్ బట్టి వాళ్ళ మీద ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్కి సమాధానం దొరక్కే రాజ్యాలు పోయినాయి, రాజులు పోయారు, ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఎవరైనా ఒకటే. సో ఎప్పుడైతే పర్సనల్ కంపారిజన్ స్టార్ట్ అవుతుందో, స్లోలీ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డైజెస్ట్ అండ్ కాంప్రమైజ్ అండ్ బికమ్ ఫ్లెక్సిబుల్ with other spouse on certain issues. Always in the mind they are making comparison themselves. ఒక్కోసారి ఓపిక లేని వాళ్ళు అనేస్తారు మొహం మీద, నేను అనవసరంగా చేసుకున్నాను, నేను వాళ్ళని చేసుకొని ఉంటే నా లైఫ్ ఇట్లా ఉండేది కాదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు మేక్ సఫర్ అదర్ స్పౌస్. గుర్తుపెట్టుకోండి. అన్లెస్ ఎనీ ఫోన్ సీన్ సర్కమస్టెన్సెస్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్. నీ భార్య అనేంత మాత్రాన, నీ భర్త అనేంత మాత్రాన వాళ్ళని మీరు మెంటల్గా టార్చర్ చేసే పరిస్థితి లేదు. అందుకే మెంటల్ క్రూయాలిటీ ఈజ్ ఆల్సో పనిషబుల్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఏదర్ ఫర్ గ్రాంటింగ్ డైవర్స్ ఆర్ ఇన్వోక్ సెక్షన్ 498 అని రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా చెప్తున్నాయి. ఫిజికల్గా కొడితే దెబ్బ తగులుతుంది, 2 రోజులు బాధపడతాం, ఆ గాయం తగ్గిపోతుంది, మర్చిపోతాం. కానీ మానసికమైన వేధింపులు ఇన్హరెంట్గా ఉండిపోతాయి. ఇట్ ఎఫెక్ట్స్ ఎ లాట్. సో మై అపీల్ టు వ్యూయర్స్, ఎప్పుడు మీ పాత ఫ్రెండ్తో కానీ, అంటే మీ గత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్తో, ఎక్స్పీరియన్స్ ఉంది, మీ మేబీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎక్స్ వైఫ్ ఆర్ హస్బెండ్, ప్రజెంట్ ఉన్న వాళ్ళతో పోల్చకండి. అయిపోయింది. అక్కడ మన వర్కౌట్ కాకే వీళ్ళని పెళ్లి చేసుకున్నాం. మేబీ ఏ బ్రేకప్, మేబీ ఏ డైవర్స్, వాట్ ఎవర్, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కారు. ఐ వర్ నాట్ యూ. వెన్ ఐ వర్ నాట్ యూ, దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ కాన్ఫ్లిక్ట్స్? ఇది చాలా తరచుగా కనిపిస్తున్నాయి డైవర్స్ కేసుల్లో. అంటే ఇప్పుడు డైవర్స్ తీసుకోవటం అనేది వాళ్ళొక ప్యాషన్గా అనుకుంటున్నారు, టైటిల్గా. అంతేగాని ఎంతో ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, ఈవెన్ ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా నోబడీ కాంప్రమైజ్ ఫర్ సింపుల్ మ్యారేజ్. వెరీ రేర్. ఎక్కడో చెప్తారు సింపుల్ మ్యారేజ్ అని. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి, చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు, వాళ్ళ సామాజిక స్థితిగతులను బట్టి, అలాగే ఎదుటి వాళ్ళ స్థితిగతులను బట్టి, ఇంకోసారి ఓపిక ఉన్నా లేకపోయినా లక్షలు, కొన్నిసార్లు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి పంపించినప్పుడు కనీసం ఈ జంటలు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ పేరెంట్స్ పడ్డ కష్టం వీళ్ళ పెళ్లి చేయడానికి అనేది పరిగణలో తీసుకోకుండా ఫర్ సిల్లీ రీజన్స్కి దే ఆర్ గోయింగ్ హెడ్ విత్ ది డైవర్స్ కేసెస్. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ కప్పులే అనుకుందాం ఫర్ ఏ మూమెంట్. సో ఏ కారణం చేతైనా వీళ్ళు డైవర్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా. ఆ ఫస్ట్ డైవర్స్ తీసుకొని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దెర్ ఈజ్ నో గ్యారంటీ యాజ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఫస్ట్ హ్యాండ్ పర్సన్స్. సో వాళ్ళు కూడా రకరకాల కారణాలతో డైవర్స్ తీసుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. సో ఉన్న వ్యక్తినే మనం అడ్జస్ట్ చేసుకొని లైఫ్ కంటిన్యూ చేయలేనప్పుడు హౌ డూ యూ ఎక్స్పెక్ట్ హీ ఆర్ షీ మే బీ గుడ్ విత్ యూ ఇన్ ఫ్యూచర్? ఇది బాగా ఆలోచించండి లాజికల్గా. కొద్ది రోజులు మనతో ఉన్న అబ్బాయితోనే అమ్మాయితో కానీ మనం ఇమడలేక మనం డైవర్స్ కావాలి, దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నప్పుడు బాగానే ఉంది, సంతోషం. వీళ్ళకి డైవర్స్ వచ్చిన తర్వాత మనం వేరే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మనం ఎలా అడ్జస్ట్ అయ్యి ఉంటాం? మంచో చెడో వాళ్ళు కొంత లైఫ్, కొంత అనుభవాలు వాళ్ళు చూసే ఉంటారు కదా. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ డామినేటింగ్ యూ మోర్ దాన్ యువర్ ఫస్ట్ మ్యారేజ్. ఫస్ట్ యూ స్టాప్ కంపారిజన్. ఫస్ట్ యూ స్టాప్ డిగ్గింగ్ ది ఫ్లాష్ బ్యాక్. థర్డ్ పాయింట్, రెస్పెక్ట్ హర్ ఆర్ హీజ్ పేరెంట్స్. ఈ మధ్య చాలా చోట్ల నేను చూస్తున్న వాటిల్లో, చాలా కేసుల్లో నా దగ్గరికి వచ్చేవి, మదర్ మాట్లాడుతుంది అమ్మాయి కేసు గురించి. మా అమ్మాయి రాదు, మా అమ్మాయి బిజీ అండి, అంటే ఇప్పుడు షిఫ్ట్లో ఉంది,
అంటే ఫారిన్ కాల్స్లో బిజీగా ఉంది. నాకు తెలుసండి, నేను చూసా కదా మా అమ్మాయి ఫెడప్ విత్ అవర్ హస్బెండ్. నేను మాట్లాడతాను. ఐ విల్ సర్ప్రైజ్డ్. లైఫ్ వాళ్ళ అమ్మాయిది. తల్లి మాట్లాడుతుంది. తల్లి అడ్వకేట్స్కి ఆఫీస్కి వస్తుంది. మదర్ ఈజ్ డీలింగ్ విత్ లాయర్స్. మదర్ విత్ డీలింగ్ హర్ డాటర్స్ కోర్ట్ కేస్. మదర్ ఈజ్ ఇంప్రూవింగ్ హర్ నాలెడ్జ్ ఇన్ హ్యాండ్లింగ్ ది కోర్ట్ కేసెస్. యాజ్ ఎల్డర్లీ పర్సన్ తప్పు లేదు. ఆ అమ్మాయితో మాట్లాడితేనే నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే పాత రోజుల్లో ప్రేక్షకులు చూసేవాళ్ళల్లో అందరూ 60 పైన ఉండేవాళ్ళు కూడా ఉంటారు. చిన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఇబ్బందులు జరిగితే మన కోడలో మన అమ్మాయో, ఈవెన్ మన అమ్మాయి మన చెల్లెలో అక్కో ఎవరైనా ఫోన్ చేసి, నాన్న ఇబ్బందిగా ఉంది, కొంచెం తేడాగా ఉంది వీళ్ళతో అంటే, అమ్మ 2-3 రోజులు సర్దుకోమ్మా, మీ బాబాయ్యో మావయ్యో వచ్చి మాట్లాడతారనేవాళ్ళు. అది అప్పటి సాంప్రదాయం. కానీ లేటెస్ట్ సాంప్రదాయం ఏంటంటే, కూతురు ఫోన్ చేయగానే తల్లికి నాకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో అంటే, వచ్చాయి ముందు బ్యాగ్ తీసుకొని వచ్చాయి, తర్వాత చూద్దాం. అమ్మాయి ఆయనకు చెప్పలేదు అని అమ్మాయి అంటే, వాడే వస్తాడు, నువ్వేంది చెప్పేది, వాడే వస్తాడు. ఎన్నో కేసులు చూశాను. అబ్బాయి తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయ్యి ఉండవచ్చు. కానీ మనకున్న సాంప్రదాయంలో చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడిన గర్ల్ పేరెంట్స్ని, గర్ల్ అంటే చిన్నపిల్ల కాదు, ఉమెన్ వాళ్ళ పేరెంట్స్ చాలా నీచంగా మాట్లాడిన సందర్భాలు నాకు చాలా ఉన్నాయి. చాలా నీచంగా. అంటే మంచో చెడో కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య కానీ భర్త కానీ డిస్ప్యూట్స్ సర్దుకోకపోతే సడన్గా వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. విచిత్రం అది. ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని కంటారు, ఓ 10 ఏళ్ళు కాపురం చేసుకొని ఉంటారు. మొన్న ఒక కేసు అయితే విల్ బి సర్ప్రైజ్డ్. ఆమె 60 years ఒకటి మీద 498 పెట్టింది. నేను అడిగా, అమ్మ నువ్వు 60 years ఇప్పుడు 498 ఏంటమ్మంటే, లేదంటే 10 ఏళ్ళ నుంచి నన్ను సతాయిస్తున్నాడు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యాడు, కొట్లాడాల్సిందే కేసు. అంటే మీకు చట్టం వెసులుబాటు ఇచ్చింది. రియల్లీ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేసెస్ వేర్ ద డిస్ప్యూట్స్ ఆర్ నాట్ రిజాల్వ్డ్ అమాంగ్ యువర్ సెల్ఫ్. అంతేగాని చట్టం నన్ను డీవీసీ పెట్టమంది కదా, 498 పెట్టమంది కదా, అలాగే మెయింటెనెన్స్ చేయమంది కదా. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. అల్టిమేట్లీ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ యువర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్ మీరు రోడ్డుకి ఎక్కుతున్నారు. మీలో మీరు సార్ట్అవుట్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ని కోర్టు ఏం సార్ట్అవుట్ చేస్తుందమ్మా? కోర్టు మీ ప్రాబ్లమ్స్ వినేంత టైం కోర్టుకు లేదు. మీరు ఫ్యామిలీ కోర్ట్స్ కనుక ప్రామాణికంగా తీసుకొని చూస్తే 1 గంట వరకు డేట్లు ఇవ్వటమే సరిపోతాయి. రోజుకు 100 కేసులు ఉంటాయి, డేట్లు ఇవ్వటమే సరిపోతాయి. మీ కేసు హీరింగ్కి వచ్చేది ఎప్పుడు 3 ఏళ్ళు పడుతుంది. ఈ 3 ఏళ్ళు ఎందుకు అంటే, మీ భర్తతో మీరు ఇమడలేక మీరు కోర్టు కేసులు పెడితే, ఇట్ మే బి ఏ 498, ఇట్ మే బి ఏ డైవర్స్, ఇట్ మే బి ఏ డొమెస్టిక్ వైలెన్స్, ఇట్ మే బి ఏ మెయింటెనెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రోజున జ్యుడిషియరీ సిస్టమ్ డెఫినెట్లీ టేక్స్ నాట్ లెస్ దాన్ 3 to 4 years. అప్పటిదాకా అబ్బాయి కానీ అమ్మాయి కానీ దర్ హ్యాండ్స్ ఆర్ టైటనింగ్. మీరు పెళ్లి చేసుకోలేరు, వేరే ఆల్టర్నేటివ్ చూసుకోలేరు. మీరు ఏదైనా పెళ్లి చేసుకొని వేరే పెట్టినా ఆ ఎవిడెన్స్లు పట్టుకొచ్చి దిస్ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ హర్ అని చెప్పి మళ్ళీ మీ మీదే రివర్స్ చేస్తారు. వాట్ ఈస్ ద పాయింట్? ఎంతో హోప్స్తో మీ పేరెంట్స్ సంబంధం చూసి పెళ్లి చేసినప్పుడు, అలాగే పెళ్ళికి ముందు మీరు ఇష్టపడి అన్నీ ఉన్నప్పుడు. అందుకే నేను చాలామందికి చెప్తున్నాను, ఈ మధ్య మీరు జాతకాలు గారు చూపించుకోవాల్సింది. దెర్ ఆర్ 3 aspects. ఒకటి, ఫస్ట్ యూ బోత్ గర్ల్ అండ్ బాయ్ హ్యావ్ ఏ ఫెయిర్ డిస్కషన్ అబౌట్ ది మొడాలిటీస్. మన భవిష్యత్తులో ఎలా ఉందాం, ఏం చేద్దాం. అలాగే జాయింట్ ఫ్యామిలీ, ఈ అబ్బాయికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫ్రీలీ టాక్ టు ద గర్ల్ యాజ్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ గోయింగ్ టు షేర్ విత్ హిమ్ ఆర్ నాట్. ముందే క్లారిటీ తీసుకోండి. ఫస్టే కనుక్కోండి, జాయింట్ ఫ్యామిలీయా, విడిగా ఉండాలా. ఒక్కడే అబ్బాయి అయితే, ఫర్ ఎగ్జాంపుల్ వేరు కాపురం పెట్టమని కనుక భార్య అడిగితే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ గ్రాంటింగ్ డైవర్స్ అని చెప్పి రాజ్యాంగ న్యాయస్థానాలు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్ రైట్ జస్ట్ బికాజ్ నువ్వు ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది బాయ్స్ లైఫ్, అంటే అప్పటిదాకా పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ని వదిలేసి విడిగా రమ్మంటాం అనేది ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి చాలా సందర్భాల్లో రాజ్యాంగ న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినాయి.
అలాగే ఆ అమ్మాయి ఒక్కతే అయినప్పుడు, అమ్మాయి వాళ్ళకి ఒకటే బిడ్డ అయినప్పుడు, షీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్. ఇలాంటి విషయాలన్నీ, ఆల్ దీస్ ఆర్ డే టు డే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్. హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్ విత్ బాయ్ ఆర్ బాయ్స్ పేరెంట్స్. ఫస్ట్ మీరు క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ రోజు వరకు లవర్స్గా వాళ్ళిద్దరూ మూవ్ అవటం వేరు, రేపు మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలుగా మూవ్ అవటం వేరు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ వెరీ ఫెయిర్ transactions of discussion, what I mean to say, fair discussion and clarity about your future, about your family members. తర్వాత చూసుకున్నాలే, లవ్ మ్యారేజే కదా, ఆ అమ్మాయి నా ఒప్పుకుంటుంది అంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్. అలాగే వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఎక్స్టెంట్ ద అదర్ స్పౌస్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినా. So my request to all the parents, please allow your boy or daughter or anything vice versa to have a fair discussion with them. ఈ ఫెయిర్ డిస్కషన్ అయిన తర్వాత మీ నలుగురు పెద్ద మనుషుల మీద దీన్ని డిస్క్లోజ్ చేయండి. రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉన్నాయి, ఆ అమ్మాయి ఇలా చేయాలని అడుగుతున్నాం, ఇలా చేయమని అడుగుతున్నాం, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్. సో పర్సనల్ డిస్కషన్ విత్ అదర్ స్పౌస్ and her or his family members is most important phenomena. The second aspect, inadvertently mohavatam em padaddu, let them undergo for medical test. This is most important. జాతకాలు కలిసినాయి, జాతకాలు అద్భుతం, డోంట్ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. జాతకాలు కలిస్తే నక్షత్రాలు బేసిక్ పారామీటర్స్. మరి డూ యూ మీన్ టు సే జాతకాలు బాలేకే ఈరోజు ఇన్ని వందల కేసులు డైవర్సులు ఫైల్ అవుతున్నాయి అంటారా? ఐ ఆల్సో రెస్పెక్ట్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అండ్ జాతకమ్స్. అది కాదు మన లైఫ్. వీడి బుద్ధి సరిగ్గా లేని ఏం చేస్తారు? ఏ జాతకం ఏం చేస్తుంది? నో, ప్లీజ్ లెట్ దెమ్ గో ఫర్ మెడికల్ టెస్ట్. ఒక పర్టికులర్ కేసులో నేను చూశాను, పెళ్ళైన 1 yearకి అమ్మాయి క్యాన్సర్ వచ్చింది. అమ్మాయికి పెళ్ళికి ముందే క్యాన్సర్ ఉంది, వెరీ ఇనిషియల్ స్టేజ్. బై సప్రెసింగ్ దట్ ఫ్యాక్ట్ పెళ్లి చేశారు. ఆ విషయం తెలిసిన తర్వాత దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ద అబ్బాయి. బట్ ఆ అబ్బాయి ఎవరో నేను చెప్పకపోయినా, నేను ఇక్కడి నుంచి అబ్బాయికి నమస్కారం చేస్తున్నాను, నేను అమ్మాయిని వదిలిపెట్టనని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించాడు. అదే నాకు డైవర్స్ వస్తే, రీసెంట్గా జరిగిన కేసు, నా నోటీస్కి వచ్చిన కేసు, నేను ఎందుకే అంటున్నాను, మీ అందరి సాక్షిగా అబ్బాయికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు వస్తే అలా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఎలా అవుతుంది నాకు తెలియదు. మంచి వచ్చాడో పెళ్లి చేసుకున్నాం, నేను చూడాలి. ట్రీట్మెంట్ ఇప్పించాడు, చాలా బాగుంది అమ్మాయి. ఫస్ట్ 6 years సఫర్ అయ్యాడు. టుడే ద ఉమెన్ ఈజ్ గుడ్, దే బ్లెస్డ్ విత్ 2 kids, దే ఆర్ గుడ్. అంటే వెరీ రేర్లీ మనం ఇలాంటి సిచ్యువేషన్ చూస్తాం. అందుకే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ప్లీజ్ లెట్ దెమ్ గో ఫర్ మెడికల్ టెస్ట్. లేదు మేము బాగానే ఉన్నాము, ఎయిదర్ యు ఆర్ డౌటింగ్ అవర్ ఫెడిలిటీ ఎనీథింగ్ అంటే, జాతకాలు కలవలేదని ఎంత అవుట్ రేట్గా మీరు వద్దు అని చెప్తున్నారో, అలాగే మెడికల్ టెస్టు లేకపోతే థ్యాంక్స్ బాబు అని చెప్పండి. నేను కొన్ని సంబంధాలు చూశాను, కొంతమందివి జాతకాలు కుదరలేదని మంచి సంబంధాలు వస్తే వాళ్ళు వదులుకున్నారు జాతకం బాగాలేదని. ఈరోజు వాళ్ళు ఎల్డీసీని క్లర్క్ని పెళ్లి చేసుకొని బతుకుతున్నారు. అది వాళ్ళ జాతకం, గుర్తుపెట్టుకోండి. Opportunities will not come. So second important phenomena is, most important phenomena is medical test. The first one is fair discussion. Alage fair discussion about their background also. If at all any of the spouse having any earlier relations or any breakup relations, let them discuss fairly. ఇది 10 మందికి చెప్పక్కర్లేదు. This is purely confined to them only. But second responsibility aspects discussion is, it is a fair enough discussion. పెళ్ళి వచ్చిన తర్వాత చాలా డైవర్స్ కేసులు, వాడు వేరు కాపురం పెట్టలేదని, ఆ అబ్బాయి పుట్టింటికి వచ్చి ఉండలేదనే ఆస్పెక్ట్స్ మీదే చాలా జరుగుతున్నాయి. ఓల్డ్ ఏజ్లో పేరెంట్స్ని మనం కష్టపెట్టద్దు.
వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎంతో కష్టపడమని పెంచి పైకి తెచ్చుంటారు. అందుకే ఒక సామెత ఉంది, 25 ఏళ్ళు కష్టపడి కొడుకుని ప్రయోజకుని చేస్తే వాడికి పెళ్ళైన తర్వాత భార్య వచ్చి వాడిని 25 నిమిషాల్లో మార్చేస్తుందంట. మన అమ్మాయి అయినా, అంటే మన కూతురైనా మన కోడలైనా అదే పరిస్థితి. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, నా కూతురు అదృష్టవంతుడు, చాలా అదృష్టవంతురాలు, మాట వినే మొగుడు వచ్చాడు, నా కొడుకే ఎదవా ఎలా అని చెప్పినట్టు వింటాడంటాడు. న్యాయం ఎక్కడుందండి? సామాన్యాయం. ఆమె కూతురు అదృష్టవంతురాలంట, ఎందుకంటే ఆమె భర్త ఆయన చెప్పినట్టు వింటాడు. కానీ కొడుకే ఎదవట, భార్య చెప్పినట్టు వింటాడు. ఈ మైండ్ సెటప్ ఈ రోజుకి చాలామందిలో ఉండే అంటల్లో అతిశయోక్తి కాదు. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, మన వంతు ప్రయత్నం, మన మంచి ఫ్యామిలీసు మనం బాగా కష్టపడి ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చిన మన ఇంట్లో మన కూతుళ్ళు కానీ కొడుకులు కానీ లేకపోతే అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఎందుకు డైవర్స్ వైపు వెళ్తున్నారు అనే ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిన నా అపీల్. ఎక్కడుంది లోపం? కెన్ వీ రెక్టిఫై, కెన్ వీ సార్ట్ అవుట్ దీస్ కైండ్ ఆఫ్ హ్యాజల్స్ అనే ఒక ప్రాక్టికల్ ఇష్యూని గమనించండి. సో ఫస్ట్ వన్ ఈజ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద ఫ్యామిలీ or responsibility. Number 2 is the undergoing the medical test. Third most important aspect is their financial criteria. ఎందుకంటే ఎవరైనా పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేసేది ఓల్డ్ ఏజ్లో తమకు ఆసరాగా ఉంటారు. కానీ ఈరోజు అంత మైక్రో ఫ్యామిలీసు, ఫారెన్ మోజు, లేదంటే కంపానియన్షిప్ లేకపోవటం, ఈ కారణాలతో ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. గివ్ లాస్ట్ ప్రయారిటీ టు జాతకమ్స్. వాటిలో ఏముంటుందండి? ఏముండదు. ఒకప్పుడు చెప్పేవాళ్ళేమో, ఈరోజు నాకు తెలిసినంతలో నాకున్న అనుభవంలో అంత గట్టిగా జాతకాలు పద్ధతిగా చెప్పేవాడు ఎవరు లేరు. నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఎంతోమంది దీవిస్తారు పెళ్ళిలో, కానీ అతి కొద్ది కాలంలోనే అది ఫెయిల్ అయిపోతున్నది. మన మైండ్లో ఉంది, జాతకాల్లో ఏం లేదు. అందుకని కంపాటబిలిటీ. అలాగే మిమ్మల్ని నమ్మి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పెళ్ళికి ముందు చెప్పినప్పుడు ఫర్దర్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దయచేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని హెరాస్ చేయకండి. అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు మీతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు ఫోకస్ చేయండి తప్పితే, నువ్వు ఇప్పుడు అట్లాట కదా ఇట్లాట కదా అని దయచేసి తేకండి. డోంట్ టార్చర్ దెమ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెంటల్ టార్చర్. అయిపోయింది అయిపోయింది. నువ్వు తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా. నా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కామెంటింగ్ హర్ ఆర్ కామెంటింగ్ హిమ్? చాలా సున్నితమైన రిలేషన్స్. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మన ఇళ్లలో దేశాన్ని ఉద్ధరించడం, సొసైటీని అసలు ఉద్ధరించడం, మన ఇంటిని మనం ఉద్ధరించుకున్నాం బై వే ఆఫ్ ఫాలోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ టిప్స్. అందుకే ఈ మధ్య కొన్ని డిబేటబుల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఏమి ఇచ్చారు ఏంటి రాసుకోండి. ఈ మధ్య చాలామంది చెప్పుకొచ్చారు, మేము కొన్ని పెళ్ళికి అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం. ఎవరైనా ఇస్తారండి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ సంతోషం కొద్దీ ఇస్తారు. లేదు వాళ్ళు అంత డిమాండ్ చేశారు, ఇంత డిమాండ్ చేశారు, అయిపోయింది. మళ్ళీ హెరాస్మెంట్ చేస్తున్నారు. అందుకే దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటి కొర్రీస్ రాకుండా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ క్యాపబిలిటీస్ ఇన్ ఇంప్లిమెంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఇవి చాలా చిన్న విషయాలు. అంటే మనం డైవర్స్ నిరోధించడానికి కుటుంబ పరంగా దీస్ ఆల్ ఆర్ హెల్ప్ఫుల్ యాజ్ ప్రివెంటివ్ మెజర్స్. సో థర్డ్ ఆస్పెక్ట్ మీకు చెప్పాను కదా, డోంట్ కామెంట్ హర్, డోంట్ క్రిటిసైజ్ హర్ ఆర్ హిమ్ with regard to or in connection with the backdrop before marriage. That is most important. And no comparison activities, no insulting her before the other members. అందుకే మేనేజ్మెంట్ ఫిలాసఫీ ఒకటి చెప్పారు, ప్రైజ్ ఇన్ పబ్లిక్, క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్. మీరు కూడా ఆ పాలసీ అడాప్ట్ చేయండి. ప్రైజ్ ఇన్ పబ్లిక్, క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్. చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది.
అంటే ఇప్పుడున్న ఆప్షన్స్కి, ఇప్పుడున్న వర్క్ ప్రెషర్కి, రకరకాల డే టు డే ఫ్యాక్టర్స్కి సిస్టమేటిక్గా ఉండే ఓపిక ఎవరికి లేదు. అంతా ఆన్లైన్ బుకింగ్ లాగా, జెప్టో, జొమాటో లాగా మన లైఫ్లో అన్నీ జరగాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ రిక్వైర్స్ ఆర్ సంథింగ్ రిక్వైర్స్ సమ్ టైమ్. ఆన్లైన్లో ఫోన్ చేసి రాగానే మన ఆఫీస్ నుంచి బయలుదేరి ఫుడ్ ఆర్డర్ చేస్తే మన ఇంటికి వచ్చేటికి ఫుడ్ వచ్చినట్టుగా కాదు జీవితం. ఒక ఆడామగా కలిసి ఒక రూఫ్ కింద బతకాలి అంటే చాలా పారామీటర్స్ అవసరం. ఆ పారామీటర్స్ పాటించండి. పెద్దవాళ్ళుగా అట్లీస్ట్ ఇక భవిష్యత్తులో తమ పిల్లలకి పెళ్లి చేయబోయేవాళ్ళు మీకు నచ్చితే నా సలహాలు పాటించండి. నేను కూడా మీ మంచి కోసమే ఫెయిర్ డిస్కషన్స్ చేయండి, యువర్ ప్లస్ అండ్ మైనసెస్. అలాగే బ్లడ్ టెస్ట్, ఆల్ టెస్ట్లు చేయించుకోమని చెప్పండి. కొన్ని కేసుల్లో చెప్తుంటారు వాళ్ళు కన్సీవ్ కారు బికాస్ ఆఫ్ దేర్ బ్లడ్ గ్రూప్ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు. నేను మీతో మాట్లాడే మాటలన్నీ నేను అనుభవంతో చూసిన మాటలే మాట్లాడుతున్నాను. అంతేగాని మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలని, తెలుగు లీగల్ ఫోకస్ వాళ్ళని ఏదో మాట్లాడమని మాట్లాడట్లేదు. బ్లడ్ గ్రూప్ కలవక ఫెయిల్ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అలాగే మెడికల్ హిస్టరీ దాచిపెట్టి చేసుకున్న కేసులు తర్వాత ఫెయిల్ అయినా ఉన్నాయి. ఇవి దాగవు, ఈరోజు కొత్త రేపైనా తెలిసిపోతాయి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకి నచ్చలేదు అనుకోండి, ఆగిపోదాం అంతే. రేపటి రోజున వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టించి అమ్మాయికి మీరు బాధపడి ఆ ప్రిటెక్స్ట్లో రకరకాల కేసులు పెట్టి మనల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బందులు పట్టడం ఎందుకు? ఇంకో 2-3 కేసులు వచ్చినాయి. అతను ఇంపార్టెంట్ అంట, ఒప్పుకున్నారు పేరెంట్స్, మరి ఎందుకు పెళ్లి చేశారు? తెలుసు కదా, పోనీ ఆ అబ్బాయికి తెలుసు కదా వెదర్ ఈజ్ కేపబుల్ టు లీడ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆర్ నాట్. ఈ నోస్, బట్ ఈ గాట్ ఇట్ మ్యారీడ్. అంటే ఎవరో చెప్పారు పెళ్ళైతే బాగుపడతావని. కాబట్టి ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని ప్రతి ఇంట్లో ఉండవు. ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సిమిలర్. కాబట్టి మన వంతు ప్రయత్నం మనం కూడా ఆ ఇబ్బందులో పడకుండా చక్కటి కుటుంబ వ్యవస్థ ఆనందంగా జరిగే పద్ధతిలో చిన్న టిప్స్ ద్వారా వీలైనంత వరకు మన ఇంట్లో ఎటువంటి అన్రెస్ట్ జరగకుండా, మన పిల్లలు డైవర్స్ తీసుకొని ఆలోచన వైపు వెళ్ళకుండా. ఎందుకంటే పిల్లలు డైవర్స్కి వెళ్ళారంటే దట్ ఈజ్ ఆల్సో మెంటల్ ట్రూమా ఫర్ పేరెంట్స్. నాట్ ఓన్లీ పేరెంట్స్, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఇంక్లూడింగ్ ద పర్సన్స్, దే హ్యావ్ టు అండర్గో ది మెంటల్ ట్రూమా. బట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ట్రూమాస్, let us have fair and very frank, healthy atmosphere in family life with all our family members. Namaskar.